जिले वरंगल के समरक्षा हॉस्पिटल में हॉस्पिटल की लापरवाही की वजह से जजगी के दौरान असरा खातून की मौत वाक़ई हो गई। उनके इलाज के लिए तकरीबन 2,50,000 रुपए खर्च हो गए, लेकिन नतीजे में मौत मिली। अहले खाना ने मीडिया से बात करते हुए तफसीलात बताई। డబల్ డోస్ ఇచ్చేసాం. సో ఆ డబల్ డోస్ వల్ల వాటికి బ్రెయిన్ డెడ్ అయిపోయిందని 5 డేస్ నుంచి అలాగే పెట్టారు. సో ఈ రోజు ఏంటంటే మొత్తానికి తీసుకెళ్ళిపోండి, మేము రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోవట్లేదని చెప్పేసారు. సో మాకు న్యాయం కావాలి. ఈ అబ్బాయికి 5 డేస్ అబ్బాయి, సో తల్లి అలా వెళ్ళిపోయింది కాబట్టి ఏదైనా న్యాయం చేయాలి హాస్పిటల్ వాళ్ళు కంపల్సరీ. మీడియా మిత్రుల ద్వారా అలాగే డిఎంహెచ్ఓ గారు కానీ ఇంకెవరైనా కానీ హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కోరుతా ఉన్నాం ఒకటే, దయచేసి ఈ హాస్పిటల్ సీజ్ చేయండి. ఇంకా పేద ప్రజల ప్రాణాలు తీయకూడదని మేము పోరాడుతున్నాం. మేడం ఇంకెంతమంది ప్రాణాలు తీస్తుంది సంధ్యారాణి? ఇప్పటి వరకు కూడా సంధ్యారాణి మంగళవారం సాయంత్రం చనిపోతే ఇప్పటి వరకు చెప్పలేదు. ఆయన 2,50,000 బిల్లు కట్టిండు. బిల్లు కట్టిన తర్వాత ఈరోజు మార్నింగ్ 9 గంటలకు డిక్లేర్ చేస్తే చచ్చిపోయిందని చెప్పి. అంటే ఎంత దారుణము! పైసల కోసం వీళ్ళు ఏంది, వీళ్ళ వృత్తిని పక్కన పెట్టేస్తారు పైసల కోసం. ఒక డాక్టర్ లాగా ఉండలేదు ఈరోజు, రౌడీ లాగా ఉంటుంది, రౌడీ స్టార్ లాగా ఉంటుంది, మర్డరిస్ట్ లాగా ఉంటారు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులను ఒకటే కోరుతా ఉన్నా, డిఎంహెచ్ఓ గారిని ఒకటే కోరుతున్నా, ఆమె డాక్టర్ని కానీ హాస్పిటల్ కానీ సీజ్ చేసి న్యాయం చేయాలి. వీళ్ళ నాన్న ఒక డయాలసిస్ పేషెంట్, అమ్మాయి వాళ్ళ నాన్న, వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతాను. నమస్తే అందరికీ నమస్కారం. ఈరోజు సంరక్ష హాస్పిటల్లో ఒక దారుణమైన విషయం ఏంటంటే, ఒక ఆటో డ్రైవర్ భార్యను తీసుకొచ్చి సంరక్ష హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఎవరైతే మరి డాక్టర్ సంధ్యారాణి ఉన్నారో ఆమె పట్టుకుంటారు కేసు, ఆమె డెలివరీ చేస్తారు, డబుల్ అసిస్ట్ చేస్తారు. అది బ్రెయిన్కి ఎక్కుతుంది, బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఆమె సోమవారం రోజు అడ్మిట్ అయితే మంగళవారం సాయంత్రం ఆమె చనిపోతారు. అయితే ఒక ఆటో డ్రైవర్ ఒక రోజంతా కష్టపడి వాళ్ళకి వచ్చేది 1,000 రూపాయలు రావు. కానీ అయినా కూడా వాళ్ళ భార్యను మంచిగా ఉండాలని చెప్పి ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేసి, ఎంత దారుణం అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఉంటారు. ఒకసారి సెర్చ్ చేయండి, యూట్యూబ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేయండి. ఇంతకుముందు కూడా ఒక ఆటో డ్రైవర్ భార్యను ఇలాగే సంధ్యారాణి డాక్టర్ అంటే ఆమె 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్తా ఉన్నది. మరి ఆ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడ పోయిందో మాకైతే అర్థమవుతుంది. 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇట్లా ఎందుకు చేస్తుంది? 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నిర్లక్ష్యం చేసి ఆమె నేను ప్రాణం తీసింది. 13 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవుతుంది అమ్మాయికి. ఆమె సేఫ్గా, బాబు ఇంకా అమ్మాయి